తెలంగాణ ఉద్యమం ఈ పేరుతో మీరు కూడా ఒక చిన్న పుస్తకమైన ట్రై చేయొచ్చు. అంటే మొత్తం ఇదంతా రాసే రికార్డు కావాలి చరిత్రలో. మనకు చరిత్రలో రికార్డు కాకపోవడం చాలా తప్పుడు అంశాలు బయటకు పోతా ఉన్నాయి. ఉదాహరణ మనకు స్వతంత్ర పోరాటం తీసుకుంటే కూడా ఎన్నో అంశాలు చదివారు. తర్వాత మనం చెప్పుకోవాల్సి వస్తుంది, ఇది చేసినాం అది చేసినాం. దీన్ని మీరు ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది సార్. మనం ఇంకొక అంశంలోకి వెళ్దాం. ఇది మొత్తంగా మీరు తెలంగాణ ఉద్యమంలో ఏబీపీ చేసినటువంటి పాత్ర గురించి చాలా చక్కగా వివరించారు. ఇంకొక అంశం ఏంటంటే రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు కాస్త వేడెక్కుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటిదాకా బీజేపీ, కాంగ్రెస్, టిఆర్ఎస్ త్రిముఖ పోటీ ఇప్పుడు కనపడతా ఉంది. ఎవరి వాళ్ళు పెంచుకోవడం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒకటైతే, భారతీయ జనతా పార్టీలో కొద్దిగా అంటే ఈ మధ్యన కొద్దిగా గ్రూపిజం పెరుగుతా ఉంది, లేకపోతే అనేక రకాల అంశాలు బయటకు వస్తా ఉంది. నిన్న బట్టి విక్రమార్క 1000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసింది కాంగ్రెస్. అంటే నేను కలుపుతా ఉన్నా రాజకీయాలన్నింటినీ. అటు బీజేపీలో ఒక రకంగా అలజడి మొదలైంది, కాంగ్రెస్ బట్టి విక్రమార్క 1000 కిలోమీటర్ల పూర్తి చేసి కొంత నింపి ముందుకు పోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడన్నీ కాంగ్రెస్ వైపు కనబడతా ఉన్నాయి. మరి మన బీఆర్ఎస్ పార్టీ దశాబ్దోత్సవాలకి 9 ఏళ్లకే 10 ఏళ్ల పండుగ చేసుకుంటే మీకు తెలుసు. ప్రభుత్వం డబ్బులు కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ప్రజల్లోకి పోయి బీఆర్ఎస్ తప్ప ఇంకా వేరే పార్టీ కాందార్ నాందార్ పెట్టి వాళ్ళు ఒక ప్రయత్నం చేయాలి. ఎట్లా ఉన్నది ఈ మొత్తం తెలంగాణ ఏ రకంగా విశ్లేషిస్తారు? నేను బట్టి విక్రమార్క రోజు చేసినటువంటి యాత్ర ఇది నేను అప్రిషియేట్ చేస్తాను. అట్లాగే ఈ పాదయాత్ర బండి సంజయ్ కూడా పాదయాత్ర చేశాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. కనుక ఏ పార్టీకి ఆ పార్టీ ప్రజల మధ్యకు వెళ్ళడానికి, ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి, ఆ సమస్యల పరిష్కారం కొరకు తమ యొక్క స్కీమ్ తయారు చేసుకోవడానికి యాత్రలు చాలా ఉపయోగపడతాయి. ఈవెన్ ఆమె ఎవరు షర్మిల కూడా పాదయాత్ర చేశారు మన రాష్ట్రంలో. ఆర్ఎస్ ప్రవీణ్ కూడా పాదయాత్ర చేశారు. కనుక పాదయాత్రలు ప్రజలను అర్థం చేసుకొని ప్రజలకు వీళ్ళు చెప్పడానికి కాదు. కనుక అది నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ ఒక విషయం చాలా క్లియర్ ఏంటంటే, నేను చూస్తున్నటువంటి నా రీడింగ్ ఏంటంటే, తెలంగాణలో విపరీతమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఎన్ని నాటకాలు చేసినా, ఎన్ని ఉత్సవాలు చేసినా, ఎన్ని జాతరలు చేసినా, ఎన్ని పండుగలు చేసినా కేసీఆర్ ప్రభుత్వాన్ని, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదుకునే దేవుడు కూడా కాపాడలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది. కనుక ఒకటి ఆయనను ఇప్పటికీ ఆధారం ఏంది అంటే, ఆ స్కీమ్స్ ఉన్నాయి కదా, వృద్ధులకు వీళ్లకు పెన్షన్స్ కానీ, లేకపోతే రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, వీటిని బాగా ప్రచారం చేసుకొని ప్రయత్నం చేయాల్సిందే. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. రాజకీయాల్లో ఆయన దిట్ట. కానీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతుందో, ఈ చివరి ప్రయత్నము, వాళ్ళకు ఆఫ్టర్ కర్ణాటక ఒక ఎనర్జీ వచ్చింది, బూస్ట్ లాంటి ఎనర్జీ ఒకటి వచ్చింది. అది వాళ్ళ యొక్క మూమెంట్స్ లో మనకు కనిపిస్తుంది, వాళ్ళ మాటల్లో, వాళ్ళ యాక్షన్స్ లో, వీటిల్లో కూడా ఆ ఎనర్జీ కనిపిస్తుంది బాగా. అట్లాగే కర్ణాటకలో ఓడిపోయినటువంటి ఒక డల్నెస్ కూడా బీజేపీలో కనిపిస్తుంది. ఇప్పుడు చివరికి వచ్చి మొదటి నుంచి పరిగెత్తినటువంటి బీజేపీ చివరి ల్యాప్ అంటాం, లాస్ట్ ల్యాప్, లాంగ్ రన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అంటే మొదలు స్లోగా పరిగెత్తి చివరిలో వేగంగా పరిగెత్తేది ఉంటది. లాంగ్ రన్స్ చేసేవాళ్ళు మొదలు వేగంగా పరిగెత్తి చివరి స్పీడ్ అందుకోవాల్సిన టైంలో కొద్దిగా బీజేపీ తగ్గినట్టు కనిపిస్తుంది. ఎన్నో ఎన్నికలు కూడా గెలిచింది బీజేపీ. కనుక దుబాక నుంచి మొదలు పెడితే వరుసగా హైదరాబాద్ కానీ, లేకపోతే హుజురాబాద్ కానీ, ఇవన్నీ ఎన్నికలు గెలిచి వరుసగా ఓడిపోయింది కాంగ్రెస్. తమ సీట్లను కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సీటు కూడా వచ్చింది. నాగార్జున సాగర్ ఓడిపోయింది, హుజూరాబాద్, లేకపోతే తమ సీట్లు అన్ని కూడా ఓడిపోయింది, అప్పచెప్పేసింది. టిఆర్ఎస్ కన్నా అప్పచెప్పింది, బీజేపీ కన్నా అప్పచెప్పేసింది. ఇలాంటి చరిత్ర అంటే లాస్ట్ 4-5 years లో జరిగింది. అది స్లోగా వస్తూ 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 చివరకు ఇప్పుడు వేగం పెంచింది కాంగ్రెస్. నేను ఆ విధంగా రీడ్ చేస్తున్నా దీన్ని. ఏది ఏమైనా ఇప్పుడు పోటీ ఏంటంటే, ఓటరు ముందర కేసీఆర్ కు ప్రత్యామ్నాయం ఎవరు అనేది ఓటరు చూస్తూ ఉన్నాడు, చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. ఓటర్కి ఏం కావాలంటే, ఇప్పుడు కేసీఆర్ యొక్క ఓటమి కావాలి ఓటర్. కనుక ఒక భరోసా కావాలి. బీజేపీ అయితే ఈ పని చేస్తుందా, కాంగ్రెస్ అయితే ఈ పని చేస్తుందా అనేది చూస్తా ఉన్నా. కనుక మీ యొక్క యాక్షన్స్ కానీ, మీ మాటలు, మీ చేతలు, మీ యొక్క ఐక్యమత్యము,
ఎంత ఐక్యంగా ఉన్నారు, ఇన్ని రోజులు ఎట్లున్నారు కాదు ఇప్పుడు ఎట్లున్నారు అనేది చాలా ప్రధానం. కనుక ఈ పదవుల పందేరము, పదవుల కోసం గొడవ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ లో ఎక్కువ ఉంటాయి. కుర్చీలు ఎత్తుకొని కొట్టుకునేటోళ్ళు కాంగ్రెస్. కానీ ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత ఓళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల ముందర ఎలా ప్రజెంట్ చేయాలి. ఉదాహరణకు మీరు డీకే తర్వాత సిద్ధిరామయ్యను చూస్తాం. వాళ్ళిద్దరు పోటీదారులు నిజంగా అయితే పదవి కోసం. వాళ్ళు బరిలో దిగి తనుకునేది ఒకటే తక్కువ ఉంటది. అటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి ఎన్నికలప్పుడు ఇది చేస్తారు, ప్రచారం చేస్తారు. గుడికి పోతారు, పొద్దున్నే లేచి హనుమాన్ టెంపుల్ పోతారు వాళ్ళు. అంటే సంకేతం, ప్రజలకు ఏం సంకేతం, మేము కలిసి ఉన్నాం, ఒక్కటిగా ఉన్నాం కనుక మీరు మాకు ఓటు వేయండి అని ఒక భరోసా ఇస్తారు. ఇక్కడనేమో ఇప్పుడు కాంగ్రెస్ అదే పని ఇక్కడ కూడా చేస్తా ఉంది. అందరూ కలిసి ఉండే ప్రయత్నం చేస్తున్నారు, కలిసి కట్టుగా ముందుకెళ్తున్నారు. పాత తరం వాళ్ళని తీసుకొస్తా ఉన్నారు. నాగర్ కర్నూలులో దామోదర్ రెడ్డి అని ఉంటారు, కూచుకుల దామోదర్ రెడ్డి, ఆయనను ఎమ్మెల్సీ ఆయనను పట్టుకొస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మల్లు రవి పట్టుకొచ్చింది, అట్లనే జూపల్లిని పట్టుకుంటున్నారు వాళ్ళు. ఇట్లా అందరినీ నాగం జనార్దన్ రెడ్డి పక్కకు జరిగి దామోదర్ వాళ్ళిద్దరికి పడదే పడదు. దామోదర్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి నాగం రెడ్డి అవుతున్నాడు. ఇలా ఒక ఐక్యత రాగాన్ని కాంగ్రెస్ ఇప్పుడు ఎత్తుకొని ప్రజల ముందు నిలబడుతుంది, ఐక్యమత్యంగా నిలబడే ప్రయత్నం చేస్తుంది. ఇంతవరకు వేగంగా పరిగెత్తేసి అన్ని ఎన్నికల్లో గెలుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి బీజేపీ ఇప్పుడు ఎందుకో తడబడుతున్నట్టు కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఎందుకో ఒక రకమైనటువంటి ఒక పోటీ మానసిక స్థితి ఏర్పడింది. నేనేమంటున్నా అంటే అసలు ముందు ఎన్నికలు గెలవాలి కదా, ముఖ్యమంత్రి ఎవరైతారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అయింది. ఆల్లేదు చూడలేదు ఏమో అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. కనుక మీరు గెలిచాక ముఖ్యమంత్రి ఎవరన్నా అవుతారు, డీకే కావచ్చు, సిద్ధిరామయ్య కావచ్చు. కాంగ్రెస్ ను చూసి ఇటువంటివి నేర్చుకోవాలి. ఏమిట్లా ఏం లేదు. ఇప్పుడు ఆడ జరుగుతున్న చర్చ, డ్రామా ఇవన్నీ కూడా ఏం నడుస్తుంది అంటే ముఖ్యమంత్రి ఎవడైతాడు, ఎక్కడ దిక్కే లేదు. ఒక్క ఎమ్మెల్యే మీకు ఉన్నది, గెలిపించింది. 100 సీట్లలో డిపాజిట్లు పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎట్లుండాలి అసలు, అందరినీ కలుపుకపోవడం ఎలా అనేది పెద్ద సమస్య. ఒక పెద్ద మనిషే లేడు, పెద్ద దిక్కే లేదు ఈ పార్టీకి. అందరినీ కలిపే ఒక మనగాడు కనిపిస్తున్నాడా మీకు పార్టీలో? నా గ్రూప్ నేను ఎట్లా పెట్టుకోవాలి, నా భవిష్యత్తు నేను ఎట్లా పెట్టుకోవాలి అనేదే కనిపిస్తుంది. కానీ పార్టీ యొక్క భవిష్యత్తు ఏంది, ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఏంది అనేది ఎక్కడన్నా కనిపిస్తుందా? కనుక సరిదిద్దుకోవాలి. వాళ్ళు కూడా అధిష్టానం కూడా పైనుంచి వచ్చి వీళ్ళను ఒక్కటి చేసి బంధించి ఒక్కటిగా కట్టి పడేసేటువంటి స్థితే లేదు. ఫస్ట్ టైం చూస్తున్నాము, బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి కామెంట్స్ చేసేటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. మీరు శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్, దూపల్లి ఎదురు చూశారు. వాళ్ళు మీ కొరకు ఎదురు చూసి మీ దగ్గర ఏం కనిపిస్తలేదు అని భవిష్యత్తు కనిపించాలి కదా ఎవరికైనా రావాలంటే. గిట్లా ఉంది, ఇంకా మాకేముంటది అనే స్థితిలో వాళ్ళు చక్కదిద్దుకుంటున్నారు. పోనీ వాళ్ళ భవిష్యత్తును కాంగ్రెసే బాగుంది అనే పరిస్థితి కనిపిస్తాం.